వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. టుడేస్ టేస్టీ స్నాక్ రెసిపీ వచ్చేసి చికెన్ హాట్ డాగ్ బన్ అండి. ఈజీ వేలో ఈ హాట్ డాగ్ బన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూసేద్దాం. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇలా చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను 8 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇక్కడ నేను 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. దాన్ని కూడా చిన్న కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. సో ఇలా చికెన్ పీసెస్ వేసేసుకున్న తర్వాత ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇందులో 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ని, రుచికి సరిపడా సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నేను మింట్ లీవ్స్ వేస్తున్నాను. ఇలా మింట్ లీవ్స్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకుని 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసేద్దాం. దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. మూత పెట్టేసుకుని మరొక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. సో మూత తీసేద్దామండి. ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇది బాగా దగ్గరికి వచ్చేసింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను హాట్ డాగ్ బన్స్ తీసుకున్నానండి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ముందుగా ఒక బన్ తీసుకుని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని దీని లోపల పెట్టేసుకోవాలండి. ఇలా స్టఫింగ్ అంతా పెట్టుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆనియన్ని వేసుకోవాలి. ఫైనల్గా ఇలా టమాటో సాస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ హాట్ డాగ్ బన్ రెడీ అయిపోయిందండి. మిగతా వాటిని కూడా అలాగే తయారు చేసుకోవాలి. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. మిడిల్లో స్టఫింగ్ పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా టమాటో సాస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా చికెన్ హాట్ డాగ్ బన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.